అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. జూలై 28th పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా వంశీ రామ్ మోహన్ బుర్రా నియామకం. ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనేది ఢిల్లీలో ఉంది. ఇది మహారత్న కంపెనీ. నెక్స్ట్ వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్గా దివ్య దేశ్ముఖ్ గురించి ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆమె గురించి ఎందుకు ఇచ్చారంటే ఈరోజు ఇంటర్నేషనల్ చెస్ డే కాబట్టి దివ్య దేశ్ముఖ్ గురించి ఇవ్వడం జరిగింది. మరియు మనకు ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి కదా ప్యారిస్లో. అందులో మొత్తం మన ఇండియా నుంచి 117 మంది అథ్లెట్లు సెలెక్ట్ అయ్యారు. అందులో టెన్నిస్కి సంబంధించి ఒక ఆర్టికల్ స్పోర్ట్స్ పేజీలో ఇవ్వడం జరిగింది. టెన్నిస్ నుంచి మనకు ఒక ముగ్గురు ఉన్నారు. బోపన్న, శ్రీరామ్ బాలాజీ, సుమిత్ నాగల్ అని ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. అందులో మనకి ఇంతవరకు టెన్నిస్లో ఎటువంటి పథకం అనేది రాలేదు. 1996 లియాండర్ పేస్కి ఒక కాంస్య పథకం అనేది వచ్చింది. అదే ఫస్ట్ది మరి చివరిది, ఇంతవరకు రాలేదు. ఈసారైనా పథకం రావాలనే ఉద్దేశంతో దీని గురించి టెన్నిస్కి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. మరియు ఇది స్పోర్ట్స్కి సంబంధించి. మరియు అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా అనే అతను నియామకమయ్యాడు. అదేవిధంగా మనకు వియత్నాం కమ్యూనిస్ట్ దిగ్గజం న్యూయోన్ ఫూ త్రాంగ్ అనే అతను చనిపోయాడు కన్నుమూత. ఈ వియత్నాంలో ఇతను కమ్యూనిస్టుకు పార్టీకి సంబంధించి ఒక పెద్ద లీడరు కాబట్టి అతని గురించి ఇవ్వడం జరిగింది. మరియు మనకు మద్రాసులో IITM యొక్క 61వ స్నాతకోత్సవం జరిగింది. దానికి నోబెల్ అవార్డు గ్రహీత అయిన ప్రొఫెసర్ బ్రియాన్ కే కోబిల్కా అనే అతను ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మరి అందులోనే మనకు మన ప్రస్తుత ఇస్రో చైర్మన్ అయిన సోమనాథ్కు గౌరవ డాక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇప్పుడు పాలిటిక్స్ సంబంధించి మనకు 361 ఆర్టికల్ అనేది ఉంది. ఆ 361 ఆర్టికల్ ఏంటంటే మన గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ పదవిలో ఉన్నంత వరకు వాళ్ళ మీద ఎటువంటి నేర విచారణ అనేది ఏ న్యాయస్థానంలో చేయకూడదనే 361 ఆర్టికల్కు సంబంధించి ఒక న్యూస్ ఉంది. ఆ 361 సబ్ క్లాస్ 2 అనే ఆర్టికల్ అనేది ఇది చెప్తుంది. అంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి మీద కానీ వాళ్ళు పదవిలో ఉన్నంత వరకు ఎలాంటి నేర విచారణ చేయకూడదని తెలిపే ఆర్టికల్ ఇది. ఎందుకు వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద ఒక మహిళ అనేది ఫిర్యాదు చేసింది. దాని ఫలితంగా ఈ ఆర్టికల్ అనేది మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ 361 ఆర్టికల్ను న్యాయ సమీక్ష చేయవలసిందిగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలైంది. కాబట్టి మనం ఇట్లా రిలేటెడ్గా చూసుకోవాలండి. మనకు ఎగ్జామ్లో పాలిటీలో 361 ఆర్టికల్ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి క్వశ్చన్ రావచ్చు. ఆ గవర్నర్ ఎవరంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ CV ఆనంద్ బోస్. కాబట్టి వాళ్ళ మీద గవర్నర్ మీద కానీ రాష్ట్రపతి మీద కానీ వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు న్యాయ విచారణ చేయకూడదు అనేది ఆర్టికల్ 361(2) అనేది ఉంది. కాబట్టి దీన్ని న్యాయ సమీక్ష చేయవలసిందిగా మన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి ఇది న్యూస్. మరియు మనకు సైన్స్కి సంబంధించి 30 లక్షల మందిలో ఒకరికి సోకే అరుదైన వ్యాధి అయిన మస్తీనియా గ్రేవిస్ అనే నాడీకండర సంబంధితమైన ఈ వ్యాధి అనేది ఒక బాలికకు వచ్చింది. అది మన హైదరాబాద్లో సిటిజన్ హాస్పిటల్కి చెందిన వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. దానికి సంబంధించి న్యూస్ ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.